అందరికీ నమస్కారం. నిన్ననే MTU 1426 స్టోరేజ్ పరిసమాప్తం అయిపోయింది. ఇక ఆ రబీ సీజన్ అందరితో ముగిసింది. నిన్నటితో ఆ అధ్యాయం ముగిసింది. ఈ రోజు నుంచి దుక్కులు ప్రారంభం. ఆదివారం మామూలుగా అయితే అందరికి సెలవు, కానీ మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ ఆదివారం అయినా సోమవారం అయినా ఏ వారం అయినా సరే మన పనులు మనం చేసుకుంటా పోతూ ఉంటాం. రిటైర్డ్ కూడా ఉండదు. ప్రతిరోజు చేసుకోవడం, ప్రతిరోజు ఒక ఆనందం, ఉల్లాసం. ఈరోజు ఈ విశేషం ఏంటంటే దుక్కులు ప్రారంభించింది. అంటే వేసవి దుక్కులు దున్నడం. బగబగమండే ఎండలో కాస్తా ఉంది. వేసవి దుక్కులు ప్రారంభం అవుతా ఉన్నాయి. ఈ రోజు నుంచే మనం మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ ఈ ఖరీఫ్ సీజన్ మొదలవుద్ది. 130 నుంచి 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. CVR మాత్రం ఫార్మింగ్లో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ సారథ్యంలో మళ్ళీ 130 నుంచి 140 రోజుల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. త్వరలోనే ఏ వరి వంగడం వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, ఆ డీటెయిల్స్ అన్నీ తెలియజేయడం జరుగుతుంది. ఎన్ని వరి వంగడాలు వేస్తున్నాం, ఆ వరి వంగడాలు వేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంది, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా ప్రతిరోజు స్టెప్ బై స్టెప్ చెప్పిన తర్వాతనే మనం ఇత్తనం చల్లడం జరుగుతుంది. ఏ వరి వంగడం అయినా వేయాలంటే దానికి ఒక స్పెషాలిటీ ఉండాలి. ఊరికినే వేసేసాము, అయిపోయింది, పంట కోసేసాము, లోపల వేసేసాము అని కాకుండా ఆ వరి వంగడం వేయడం వల్ల మనకు ఉపయోగం ఏంది, ఎందుకు వేసాము, టీం మెంబర్స్ అందరం నిర్ణయించుకొని ఆ వరి వంగడం మీకు చెప్పడం జరుగుతుంది తొందరలోనే. ఆ డీటెయిల్స్ నిన్ననే అయిపోయింది. MTU 1426 పరిసమాప్తం అయిపోయింది. నూతన గోదావరి వరి వంగడం అది తెలంగాణ సోనగడ విజయవంతంగా స్టోరేజ్ చేసేయడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం వాన్లు అయినప్పటికి కూడా ఒక్క గింజ కూడా మనకి తడవల. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి మహిమ, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనలు ఇవన్నీ మనకి కలిసి వచ్చాయి. పక్కన 4 కిలోమీటర్ల దూరంలో కూడా వర్షం పడింది, కానీ మనకు పడల. అటువంటిది ఈ విధంగా ఈ ఖరీఫ్ సీజన్ కూడా మనకంతా సవ్యంగా జరగాలని కోరుకుంటున్నాను. ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ తరపు నుండి థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నిన్నటి దాకా ఆ ఒక పంట పూర్తి చేయడం జరిగింది. రెండవ పంటకి ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతుంది. అందుకే ఆ దున్నడానికి నాగేళ్ళు గదిలి బయలుదేరుతున్నాయి. మెయిన్ విషయం ఏంటంటే ఈ ఫార్మర్ అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లలో రైతు జీవితాలలో ఆదివారాలు, పండగలు, హాలిడేసు ఏంలే అన్ని వర్కింగ్ డేసే. ఇంకో సంగతి ఏంటంటే అసలు రైతు జీవిత కాలంలో రిటైర్మెంట్ అనేది లేనిది ఏమైనా వృత్తి ఉందంటే అది రైతు వృత్తి. అది అందువల్ల రిటైర్మెంట్ కూడా లేదు. ఉన్నంతకాలం చేసుకుంటూ పోవడం. 70 కానీ 80 కానీ మనిషి ఎంతకాలం ఉంటే అంతకాలం ఆ సదుపాయం ఈ ఒక్క రైతు వృత్తిలో వ్యవసాయ రంగంలోనే ఉంది. ఆ కష్టం ఆటుపోట్లు అంటే అవి సహజమేను. ఈ విధంగా ఉంది మందలే. అందుకే ప్రపంచ దేశంలో జై జవాన్ జై కిసాన్ అంటారు. ఈ రెండు వర్గాల్లో కూడా పండగల పబ్బాలు ఆపుకొని రక్షణ కోసం వాళ్ళు, ఆకలి తీర్చడానికి వీళ్ళు పాటుపడుతుంటారు. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. అందరికీ నమస్కారం. రబీ సీజన్ పూర్తయిపోయింది. నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఆదివారం అయినా కూడా దున్నడానికి ట్రాక్టర్ డ్రైవర్ తీసుకెళ్తున్నాడు. ఆ విధంగా ఎలిగాన దున్నితే గడ్డ బాగా ఎండి వేసవి దుక్కులు బాగా అంటే దుక్కి కొద్ది పంట ఎంత బాగా దుక్కి దున్నుకుంటే మేము ఇంతకు ముందే చెప్పాము. పండగలు కాదు ఏది కాదు, మేము ప్రతిరోజు పండగలా చేసుకుంటాం. నేను ఈ ప్రకృతి వ్యవసాయం. అదేవిధంగా మాకు ఆదివారం కాదు, పండగలు కాదు, మీకు పేరు గట్టకు చూపిస్తున్నాం. పండగలలో కూడా మేము పని చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆదివారం అయినా కానీ అందరికి సెలవులు ఉంటాయి, మాకు సెలవు ఉండదు. మేము సంతోషంగా చేసుకున్నాం. ఈరోజు ట్రాక్టర్ డ్రైవర్ చేత ఈ విధంగా ఎలిగాన దున్నడం జరుగుతూ ఉంది. సంతోషం ఏంటంటే బాబాయ్, రబీ సీజన్లో వడ్లు ఎండబెట్టేటప్పుడు ప్రతి దగ్గర వాన్లు వర్షాలు పడ్డాయి. మనకి అసలు ఒక్క బొట్టు అంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనకి ఆ ప్రకృతి సహకరిస్తుంది. దాని క్లియర్ కట్గా మనం చూడడం జరిగింది. నిన్న సాయంత్రానికి రబీ సీజన్ పూర్తి అయిపోయింది. మొన్న వరుసగా 3 వచ్చినాయి పండగలు. ఏంది అది? శివరాత్రి, అదేవిధంగా ఉగాది, అదేవిధంగా శ్రీరామనవమి, అదేవిధంగా రంజాన్. ఈ పండగల్లో కూడా మేము ఎప్పుడు వర్కింగ్ డేస్లోనే ఉండడం జరిగింది. అది మేము సంతోషంగానే భావిస్తాం. ప్రతిరోజు ఒక పండగే మనకి. ఈ రాబోయే 130 నుంచి 140 రోజుల పాటు ప్రతిరోజు ఒక పండగే. సేద్యం ఒక సంబరం కావాలన్న ఉద్దేశానికి ఇదే నిదర్శనం. CVR మెథడ్ ఫార్మింగ్. త్వరలో మనం విత్తనం సెలక్షన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఖరీఫ్ సీజన్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు నుంచి వేసవి దుక్కులు ప్రారంభం అవుతా ఉన్నాయి. రైట్.